మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి ఎన్ కన్వెన్షన్ విషయానికి సంబంధించి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ గారు నమస్తే. నమస్తే. ఒక వకీల్ సాబ్గా చెప్పండి, ఈ రోజు ఇందాక ఎన్ కన్వెన్షన్ మీద కోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో గతంలో కూలగొట్టాలని ఇచ్చింది, ఇప్పుడేమో స్టే ఇచ్చింది. ఒక వకీల్ సాబ్గా ఎందుకు అట్లా కోర్టులో రెండు భాగాలంటే రెండు రకాలుగా తీర్పు అనేది? సో ఒక లైన్లో చెప్పాలంటే ఇది దురదృష్టకరం. 2010 నుంచి 14 దాకా కేసు నడిచినప్పుడు సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది ఏంటంటే చెరువులలో ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే దాన్ని సర్వే చేసి కూలగొట్టండి అని చెప్పిండ్రు. ఒకవేళ అనుకుందాం నాగార్జున గారు చెప్పినట్టు హైకోర్టు చెప్పినట్టు అక్కడ స్టే ఉంది అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అజయ్ అన్న స్టే? 2014లో స్టే ఇచ్చి 2024 దాకా వకీలు బెంచ్ మీదకి రానియరు, పిటిషను జడ్జీలు వినరు. ఒక్కొక్క ఫంక్షన్ ₹1 ఎన్ కన్వెన్షన్ వసూలు చేసుకోవచ్చు, 4 ఎకరాల చెరువులలో మట్టి పోయొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 10 ఏళ్ళ తర్వాత ఒక అధికారి నిద్ర లేచి వచ్చి కూలగొడుతుంటే మళ్ళీ దీని మీద స్టే ఉంది. ఏం స్టే? ఎట్లా ఇస్తారు స్టే? నేను కూడా అడుగుతున్నా జ్యుడిషియరీని. స్టే ఇస్తే 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, ఏడాది 10 ఏళ్ళ దాకా పిటిషన్ ఎందుకు రాలేదు? ఎన్ కన్వెన్షన్ మీద ఒకవేళ స్టే ఉన్నది నిజమే అయితే అయ్యా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు స్టే ఎన్నడిచ్చిర్రు? ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పిటిషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు? అది రాకుండా దొక్కిపెట్టిన వకీళ్ళు ఎవరు, రిజిస్ట్రార్లు ఎవరు? వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి హైకోర్టు. మీరు పిలిస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను. నాగార్జున చెప్తున్నారు, నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం స్టే ఉన్నదాన్ని, ఇది బాధాకరము. నాకు నిజంగా ముందే చెప్పింటే నేనే వచ్చి దాన్ని కూలగొట్టి దగ్గరుండి కూలగొట్టి ఇచ్చేవాడిని కదా అని చెప్తున్నారు హీరో నాగార్జున. ఈ శుద్ధులు మాట్లాడితే కొంచెం వెటకారంగా అనిపిస్తుంది అన్న. నాలాలో వాడు కొట్టుకుపోయిన రోజు నా ఎన్ కన్వెన్షన్లో ఒక దావతి ₹1 వచ్చినాయి, ఆ చనిపోయిన పిల్లకి ఇచ్చేస్తా అని ఇచ్చి రావాలి పైసలు. మీకు ఆ హృదయం లేదు. మీరు స్టే ఎందుకు తెచ్చుకున్నారు? సర్వే అయిందా కాలేదా ఎన్ కన్వెన్షన్ మీద? మీరు చెరువు కబ్జా చేసి కట్టిరని తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చిండా ఇవ్వలేదా? ఇచ్చినాక మళ్ళీ కొత్త దుకాణం అయింది, స్టేకి ఎందుకు పోయినావు? ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, నాకు చెప్తే నేనే కూలగొడుతుంటాను. 2014లోనే చెప్పారు కదా నువ్వు చెరువు కబ్జా చేసి కట్టినావని. ఎందుకు కూలగొట్టలే? కోర్టుకు ఎందుకు పోయినావు? స్టే ఎందుకు తెచ్చుకున్నావు? అంటే తహసీల్దార్ అంటే నీ దృష్టిలో కనబడతలేడా? అంటే కేటీఆర్ నీ దోస్తు కాబట్టి, నీ అప్పటి కోడలు నీకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి, కేటీఆర్ గారు రక్షణ ఇచ్చిర్రు కాబట్టి నెలకు 10 దావతులు చేస్తావు, దావతు ₹1 సంపాదిస్తావు, ఇంకా కోర్టు స్టే ఉందా? దొంగనే దొంగ అని అరిచినట్టు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. చెరువులో కుంటలో ఏది కట్టినా ఎవరు కట్టినా నోటీసులు గిటీసులు ఏం అక్కర్లేదు, ఇమీడియట్ గులగొట్టమని చెప్పింది. మంచి పని చేసిర్రు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు అటు కోర్టుకి కానివ్వండి, జడ్జిలకు కానివ్వండి, నాగార్జునకు కానీ? అన్నా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు ఊరందరికీ శత్రువు అవుతాడు. నేను ఒకటే అడుగుతున్నా, 2014లో అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి న్యాయస్థానం హైకోర్టు దాని మీద సర్వే చేసి ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేయమన్నది. అనుకుందాం 6 నెలలకు నాగార్జున గారు పోయి స్టే తెచ్చిర్రు. 2014లోనే తెచ్చుకున్నాడు, 15లోనే తెచ్చుకున్నాడు. నేను మీ ద్వారా ఇలా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా, 2015లో స్టే ఇచ్చినటువంటి పిటిషన్ స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎందుకు ఇనలేదు మీరు? ఎవరిది తప్పు? పిటిషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు? స్టే తీసుకుపోయి 10 ఏళ్ళు ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదిస్తుంటే దేనికోసం కోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెరువులలో కడితే కూలగొట్టమని చెప్పిందా చెప్పలేదా? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది అసలు 2014లో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఉంటే అప్పుడు ఇచ్చినటువంటి స్టే మీద ఇన్ని రోజులు బెంచ్ మీదకి ఎందుకు రాలేదు, ఎవరు దాన్ని నొక్కి పెట్టారు, రిజిస్ట్రారా లేకపోతే జడ్జిలా అని చెప్పి ప్రశ్నిస్తూనే, మరొక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో దోస్తీ ఉంది కాబట్టి ఇన్ని రోజులు బెంచ్ మీదకి రాకుండా దాన్ని మేనేజ్ చేశారని చెప్పి కూడా రఘునందన్ ఆరోపిస్తున్నారు. మరొక పక్క ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరు చెరువుల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టినా దాన్ని కూలగొట్టాల్సిందే, ఎన్ కన్వెన్షన్ ఏమి దానికి వేరే కాదు అని చెప్పి కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.